నమస్కారం అండి. సార్, ప్రజెంట్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? నారా లోకేష్ గారు ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఆయన్ని అందరికీ తెలిసిందే. పప్పు పప్పు అన్నారు. బట్ శిల్పము చెక్కుతూ ఉంటే ఎలా తుది మెరుగులు దిద్దుకుంటుందో, అతను కూడా తన తప్పులు తెలుసుకొని, తన భాషను మార్చుకొని, విజ్ఞానం పెంచుకొని, రోజుకి వటుడింత వాడై పెద్దవాడవుతున్నట్టుగా ప్రతి సమస్యని అటు ప్రభుత్వ పరంగాను, ఇటు పార్టీ పరంగా 2 విధాలుగా రెండింటిని సమపాళ్లలో చాలా జాగ్రత్తగా, కీలకంగా ఎదుగుతున్నాడు. ఈ క్షణంలో ఆయన చేయాల్సింది ఏంటంటే, మనకందరికీ తెలుసు డిప్యూటీ సీఎం వర్సెస్ నారా లోకేష్ నడుస్తుంది ఇప్పుడు. సో ఆయన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం ఇచ్చుకుంటూ, ఇంకా నాయకత్వాన్ని పెంపొందించుకొని చాలా బ్యాలెన్స్డ్గా రాజకీయాన్ని నడపాలని ప్రస్తుతానికి అతనికి మెయిన్ ఇదన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు అతను ఆ విషయంలో సక్సెస్ అయితే డెఫినెట్గా మనం చూడొచ్చండి, యాజ్ ఏ సీఎంగా చూడొచ్చు, అందులో తప్పేం లేదు. అంటే లోకేష్ గారు అంతకుముందు కూడా మంత్రిగా చేశారండి. సో అప్పటి పనితీరుకి ఇప్పుడు పనితీరుకి ఏమైనా వ్యత్యాసం ఉందంటారు? అప్పుడు ఎలా అయ్యారు ఆయన? నాన్నగారు ఎమ్మెల్సీ చేస్తే ఎమ్మెల్సీ ద్వారా అయ్యారు. తర్వాత యువగళం పాదయాత్రలో ఎన్నో ఆయన చాలా కోర్ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో తిరిగి ఎలా ఉంటుంది ఏంటి అన్నది కనుక్కొని ఇప్పుడు అతను ఇప్పుడు మంత్రిగా ఉండి ఒక ఆలోచన చేస్తున్నాడంటే ఈజ్ కంపేర్ విత్ ద క్షేత్రస్థాయి ప్రాబ్లమ్స్ అన్నమాట. అలా ఈసారి పరిణితి చెందినటువంటి మంత్రిగా అతని బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అంటే జగన్ 2.0 అని మనం చెప్పుకున్నారు కదా జగన్ గారు. సో ఎటువంటి మాట చెప్పకుండానే చాలామంది ఏమంటున్నారంటే లోకేష్ 2.0 అంటున్నారు. దానికి మీరు అంగీకరిస్తారు మరి? లోకేష్ 2.0 కంపల్సరీగా అంగీకరిస్తాం. అలాగే నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వైసీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరు ఎలా ఉందండి? తీరంటే కొంచెం యంగ్ బ్లడ్ కదండి. మొన్న బొత్స సత్యనారాయణ కూడా ఒక ఆట ఆడుకున్నారు. ఒక యంగ్ బ్లడ్ కాబట్టి సభల్లో ఎలా ఉండాలంటే ఎంత యంగ్ బ్లడ్ అయినా కానీ ఎంత గౌరవంగా మర్యాదిస్తే అదే నిలబడుతుంది. కొంచెం ఆ ఉడుకుతనాన్ని తగ్గించుకుంటే ఈ విల్ బికమ్ ది మోర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అవుతారు. సో అప్పటి లోకేష్ గారికి ఇప్పుడు లోకేష్ గారికి తేడా ఏంటి? మెచ్యూరిటీ నాయకత్వంలో అండ్ మంత్రి పదవిలో కూడా చాలా జాగ్రత్తగా స్టెప్పులు వేస్తున్నాడు. చాలా మెచ్యూరిటీ వచ్చింది, అదొక్కటి మాత్రం చెప్పగలను. సో సార్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ కావచ్చు, లేదంటే స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, బెల్ట్స్ మీద కావచ్చు, వాళ్ళ పార్టీ రంగులు కానీ పేర్లు కానీ ఉపయోగించారు. సో పిల్లల్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఆలోచనలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కొత్తగా యూనిఫామ్ ఎటువంటి రాజకీయ రంగులు లేకుండా ఇచ్చారు. దానికి మీరేమంటారు? అది మొన్నే చూశాను నేను, చాలా చక్కటి నిర్ణయము. అసలు అంటే బేసిక్గా నేను ఇక్కడ ఉండటం వల్ల అక్కడ వాళ్ళ స్కూల్ యూనిఫామ్లు అవి కూడా నాకు తెలియలేదు యాక్చువల్గా. మొన్న ఆ వీడియో బయట చూడటం వల్ల నాకు అర్థమైంది. అంటే గత ప్రభుత్వంలో స్కూల్ ఫండింగ్ అదంతా బాగానే చేశారు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఈ తెలియనటువంటి ఈ ఒక రకంగా తెలియకుండా జగన్ అన్న మా మామయ్య అన్నట్టుగా వెళ్ళింది. అది చాలా రాంగ్ కాన్సెప్ట్. పిల్లల్లో అప్ టు డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు మాత్రం రాజకీయ పాలు చేయకూడదు. ఈ కొత్త ఇనిషియేటివ్ వల్ల ఇట్ విల్ బికమ్ మోర్ ట్రాన్స్పరెంట్ టు నెక్స్ట్ జనరేషన్స్ అన్నమాట. లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదే స్టైల్ మెయింటైన్ చేస్తూ నాన్నగారి ఆయన పడే కష్టంలో సగం కష్టపడమనండి చాలు, ఇంకేం వద్దు. ఆయన పడే కష్టంలో సగం కష్టపడమనండి, డెఫినెట్గా స్ట్రాంగ్ లీడర్ అవుతాడు ఆంధ్రాకి, నో డౌట్ అందులో. నమస్కారం అన్న. నమస్కారం సార్, నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది, పనితీరు? ఒకప్పుడు నారా లోకేష్, ఇప్పటికి నారా లోకేష్ అయితే డ్రాఫ్ట్ చేంజెస్ చెప్పలేనంత చేంజెస్. ఎందుకంటావా, గతంలో 2014 ఎలక్షన్స్ అప్పుడు నారా లోకేష్ అంటే మనం చూసుకున్నట్లుంటే సమాజంలో పేరు పప్పు పప్పు పప్పు, ఏమీ రాదు, టాకింగ్ స్కిల్స్ లేవు, మేనేజ్మెంట్ అంత చేసుకోలేడు, తన కోసం తను స్టాండ్ తీసుకోలేడు, ఈయన ఇట్లా పార్టీకి ఫిట్ కాదు అనేసి చాలా మాట్లాడినారు. అదే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అప్పుడు ఏ రేంజ్లో మాట్లాడి అసలు నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంటే ఏపీ పాలిటిక్స్కి హాట్ టాపిక్. 2024 కుప్పంలో నన్ను ఓడగొట్టి చూడండి, అప్పుడు చూద్దాము, నేను అసలు ఇంకా రాజకీయానికే రాను అని చెప్పిండు. ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తన మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ, తన కోసం తను స్టాండ్ తీసుకోవడం కానీ, పార్టీ కోసం తను చేసిన ఎన్నో మాటలు కూడా తను నిలబెట్టుకొని తను ఫిట్ అని అందరికీ తెలిసేలా చేసింది. సో అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడే విధానం ఎలా ఉంది? సో వైసీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడుండే లోకేష్ అయితే అన్న
చాలా బాగా మాట్లాడుతున్నాడు ఆయన. అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసే క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నాడు. అంటే తను నేర్చుకుంటున్నాడు. గతంలో చూసుకుంటే కూడా తనకి ఇట్లా రాజకీయం ఫీల్డ్ వాళ్ళ నాన్న చూసుకునేవాడు. ఎప్పుడైతే ఇంకా నేను కూడా రావాలి అనే తపన వచ్చిందో తను టాకింగ్ పవర్ కానీ టాకింగ్ స్కిల్స్ కానీ అన్నీ తనంతగా తను మంచిగా చూసుకొని ఇప్పుడు గట్టిగానే ఆన్సర్స్ ఇస్తున్నాడు, వాంచి పాడేస్తున్నాడు అసెంబ్లీలో కూడా. సో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చిన్నపిల్లల పుస్తకాల మీద అలాగే స్కూల్ యూనిఫాము బ్యాగ్స్ వీటి మీద రాజకీయ రంగులు అనేవి ఉండేవి, వాటి పేర్లు ఉండేవి. సో ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు ఏం చేశారంటే పిల్లలకి రాజకీయాలు దూరంగా ఉండాలని ఇవేవీ లేకుండా ఒక సరికొత్త రంగుతో పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే కదన్న. ఇప్పుడు కొన్ని సందర్భాలు చూసుకుంటే లోకేష్ చేసింది కరెక్టే, కొన్ని సందర్భాల్లో చూసుకుంటే జగన్ గారు చేసింది కూడా కరెక్టే. కానీ నన్ను అడిగితే మాత్రం చిన్నపిల్లలకి ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళకి ఏం పర్ఫెక్ట్ అనేది అది ఇస్తేనే సరిపోతుంది. ఇప్పుడు రాజకీయం ఎందుకన్నా చిన్నపిల్లలకి చెప్పు, వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చినాక వాళ్ళు తెలుసుకుంటారు కదా. నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది మేడం? ప్రస్తుతానికి బెటర్, చాలా బాగుంది. ఒక విద్యాశాఖ మంత్రిగా కానీ ఒక మంత్రిగా కానీ ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో తను వర్క్ ఏంటి తనేంటి బెటర్గా చేస్తున్నాడు. ఇంతకు ముందలా కొంచెం చురుకుతనం లేకుండా కొంచెం చాలా మెల్లగా చల్లగా చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ప్రతి పనిలో ప్రతి దగ్గర చురుకుతనాన్ని చూపిస్తూ ప్రతి పనిని పరుగులు ఉరుకులు తీపిస్తూ ఆఫీసర్లనేంటి అధికారులనేంటి అందరినీ కలిపి టీచర్లనేంటి అందరినీ కూడా ఉరుకులు పరుగులు తీపిస్తూ బాగుంది ప్రస్తుతానికి పాలన. సో ఈయన గతంలో కూడా మంత్రిగా చేశారు, బట్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటారు పనితీరులో? పనితీరు అదే చెప్తున్నాను కదా, అంత ముందులో ఏంటంటే ఆయన ఒక కొన్ని వర్డ్స్ వాడారు. మరి ఆ వర్డ్స్ నిజం కాదు అని నిరూపించడం కోసం ఇప్పుడు అతను పని చురుకుతనాన్ని చూపిస్తున్నాడు. అలా అన్నంత మాత్రాన అలా ఉంటారా, లేకపోతే అలా అన్నంత మాత్రానే ఇలా అవుతారా? అవరు కదా, అదేం కాదు. పనితనం ఏంటంటే చూపిస్తారు, ఎప్పుడు చూపించాలి అప్పుడే చూపిస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చూపించకుండా కూర్చుంటాను. వాళ్ళు ఏమైనా పనులు ఇంక వేరే పనులు ఉండవా? ఉంటాయిగా, ఆ పనులలోనే ఈ పనులు కూడా చూపించుకుంటారు. చురుకుతనంగా అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. అంటే ఒకప్పుడు జగన్ గారు జగన్ 2.0 అంటే ఏంటి చూపిస్తా అన్నారు, అది ఎలా ఉన్నా సరే ఇప్పుడు లోకేష్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా లోకేష్ 2.0 అని చూపిస్తున్నారు అని జనాలు అనుకుంటున్నారు. మీరు ఏమంటారు? సైలెంట్గా చేసుకుపోయేవాడు సైలెంట్గానే చేసుకుపోతాడు, వైలెంట్గా చేసుకుపోయాడు వైలెంట్గానే చేసుకుపోతాడు. వైలెంట్గా చేసుకుపోయాడు ఏంటంటే తొందరగా ఫేమస్ అవుతాడు, సైలెంట్గా చేసుకుపోయాడు ప్రజల్లో ఫేమస్ అవుతాడు. అంటే నారా లోకేష్ గారు మాట్లాడే తీరు అంటే మాట్లాడే విధానం కానివ్వండి, లేదంటే అసెంబ్లీలో వైసీపీ నాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధానంలో కానివ్వండి, మీరు ఏమన్నా గమనించారా? గమనించేదేముంది, అతనికి ఎంతవరకు తెలుసు ఎంతవరకు వచ్చో అంతవరకే మాట్లాడుతున్నారు. ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో 45 ఏళ్ల బట్టి లేదు, ఇప్పుడు 45 ఏళ్ల వయసులో ఎక్కడి నుంచి వస్తుంది? అతను బై బర్త్ నుంచి అలాగే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు పనితీరు కొంచెం మెరుగుపడింది, కొంచెం చురుకుతనంగా చేస్తున్నారు. వాళ్ళకి సరైన సమాధానాలు ఇస్తున్నాడుగా, అడుగుతున్నాగానే నంజకుండా నసకుండా ఏం బాగానే ఇస్తున్నాడుగా, సమాధానాలు సరిపోవట్లేదు వాళ్ళకి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పిల్లలు చదువుకునే బ్యాగుల మీద కావచ్చు, లేదంటే వాళ్ళు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, రాజకీయ రంగులు అనేవి ఉపయోగించారు. అలాగే జగనన్న విద్యా కానుక లాంటివన్నీ పేర్లన్నీ యూజ్ చేశారు. బట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఏం చేశారంటే పిల్లలకు రాజకీయాలు దూరంగా ఉండాలని రాజకీయ రంగులు ఏవీ లేకుండా యూనిఫామ్లు ఇవ్వడం అయితే జరిగింది. దానికి మీరేమంటారు? ఇది రాజకీయ పరంగా పిల్లలనేంటి ఆఫీసుల మీద రంగులేంటి, ప్రతి గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద అటువంటి రంగులు పోయడం, అటువంటి ప్రచారాలు చేయడం ఫస్ట్ టైం నా ఇన్నాళ్ళు నేను పుట్టి పెరిగిన ఇన్నాళ్ళు నా లైఫ్లో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు హవా చూపించారు. ఏ ప్రభుత్వంలో కూడాను ఇటువంటి హవాలు చూపించలేదు. కాలం నాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదు, మొన్న వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు చూపించలేదు. ఏ ప్రభుత్వాలు కూడా తెలుగు రాష్ట్రాలలో అటువంటి హవాలు చూపించలేదు. పిల్లల స్కూల్ బ్యాగుల మీద వాళ్ళ పేర్లు వేయించుకోవడాలు, వాళ్ళ ఫోటోలు వేయించుకోవడాలు, ఆ బెల్టుల మీద వేసుకునే టైల్ మీద కట్టుకునే రిబ్బళ్ళ మీద ఏంది ఇది ఏమన్నా సినిమా షూటింగ్లు అనుకుంటున్నారా, లేకపోతే 1 గంట 2 గంటలు చూసి వచ్చే సినిమాలు అనుకుంటున్నారా? పిల్లల భవిష్యత్తులు అవి. పిల్లల భవిష్యత్తులో నువ్వు రాజకీయ రంగులు పులివితే ఎలాగా? రాజకీయ రంగులను కులం రంగులు పులుగుతారా? పులవద్దు కదా. అది కాదు, ఇంతకు ముందర లెక్కనే ఉండాలి అని నారా లోకేష్ గారు ఇప్పుడు గట్టిగా పట్టుబట్టి అతని పాతకాల పద్ధతిని ఆయన ఆచరిస్తున్నారు. తప్పులేదు అది. ఓవరాల్గా అప్పటి లోకేష్కి ఇప్పటి లోకేష్కి తేడా ఏంటి? అప్పుడు కొంచెం సైలెంట్గా చాలా నెమ్మదిగా ఉండేవారు. ఇప్పుడు ఆ సైలెంట్ తనాన్ని వదిలేసి, ఆ నెమ్మదితనాన్ని వదిలేసి
కొంచెం వైలెన్స్ చూపిస్తున్నారు, కొంచెం చురుకుతనం చూపిస్తున్నారు, కొంచెం దేనికైనా సరే ఉరుకులు తీస్తున్నారు. అది. థ్యాంక్ యూ అండి. సో ప్రజెంట్ నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా మెరుగుపడ్డాడు. పనితీరే కాదు, వాక్చాతుర్యంలో, మాట్లాడే విధానంలో కొత్తగా కనిపిస్తున్నాడు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా అతను పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించి ఎక్కడ ఏ పని చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని బేరీజు వేసుకుని ప్రతి పనిలో కూడా క్వాలిటీగా అతను బయలుదేరి వెళుతున్నాడు. మాలాంటి అర్థం చేసుకున్నది అది. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వీళ్ళంతా చాలా చాకచక్యంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. పరిపాలన మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది. లోకేష్ గారు అంతకు ముందు కూడా మంత్రిగా ఉన్నారు, కానీ అప్పుడు పనితీరుకి ఇప్పుడు పనితీరుకి తేడా ఏంటంటారు? అప్పుడు పాపం పని పట్ల నిబద్ధత, సీనియారిటీ లేదు కదా. ఏది ఎక్కడ ఎలా చేయాలనే సీనియారిటీ లేకపోతే గందరగోళం పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా మనకైనా సరే ఏదైనా పని చేసే ముందు దాని గురించి అవగాహన లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చేసే దాంట్లో లోపమే ఉండదు, కాకపోతే పని జరిగేది ఫాస్ట్గా జరగదు. కాబట్టి ఇప్పుడు అలా కాదు కదా, పరిణితి చెందిన రాజకీయ నాయకులు అయిపోయారు వీళ్ళంతా. బాగా ఇప్పుడు చాలా క్లారిటీగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి పని ఎక్కడ ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోతున్నారు. చాలా జాగ్రత్తగా ప్రతి వర్క్ విషయంలో కూడా ఆయన అండగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందుగా ఈయనే ఆ పనిని చాకచక్యంగా చేసి ప్రజల మనల్ని పొందుతున్నాడని నేను అనుకుంటాను. ఒకప్పుడు అందరూ కూడా ఇతన్ని పప్పు అని చాలా నీచంగా మాట్లాడేవారు కదా, మరి ఇప్పుడు నిప్పులా మారాడంటారా? ఖచ్చితంగా పప్పు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక భయంకరమైనటువంటి ఓ నిప్పులా మారాడు. ఎందుకు చెప్పినా, అప్పుడులో అసలు పాపం మాట్లాడడం రాక ఇతర దేశాల్లో చదువుకున్న ఆయన తెలుగు స్పష్టంగా రాక ఏదో మాట్లాడుతుంటే ఇది అమాయకుడేమో అనుకున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్న నాయకుడు అవుతాడని ఎవడూ అనుకోలేదు. అనుకోక అలాగే పవన్ కళ్యాణ్ ఏం చేశారు, పవన్ కళ్యాణ్ అనేవాడు అసలు రాజకీయాలకే పనికిరాడు అది అంటే రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు పండుతున్నటువంటి కుట్రలు అవుతాయన్నమాట. అలా చేసి వాళ్ళని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది అణిగిపోయి భయపడిపోయి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేదు. వీళ్ళు బలంగా నిలబడి గెలిచి వాళ్ళకి ఎదురొడ్డి గెలిచి వాళ్ళ పతనాన్ని చూశారు, అతపతనాన్ని తొక్కేశారు.